నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజుల నుంచి మార్వాడి గో బ్యాక్ అనేటువంటి పదం వినిపిస్తున్నది. మొదట ఒక వ్యక్తితో స్టార్ట్ అయినటువంటి ఉద్యమము ఇవాళ వందలాది వేలాది మంది మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఆ ఉద్యమానికి మద్దతు తెలిపే వాళ్ళకు కొంతమంది మార్వాడీలు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఉద్యమాన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్లేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొంతమంది కవులు మేధావులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు ఒక సోదరున్నారు. సరే, మీరు ఇంతకుముందు పాడినటువంటి పాట చాలా వైరల్ అవుతా ఉంది. ఇంతకుముందు రమేష్ అన్న పాడినటువంటి పాట. సో ఒక్కసారి ఆ పాటతో మొదలు పెట్టండి. ఈ నేపథ్యం దీని గురించి చెప్పే ప్రయత్నం. ఓకేనా? మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా అని ఒక 4 లైన్లు పాడినటువంటి పాటనే చాలా వైరల్ అయిపోయి ఎస్ఓటి పోలీసులు మన గోరెడ్డి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కిడ్నాప్ తోటి అరెస్ట్ చేసి ఆ పాట డిలీట్ చేయడం జరిగింది. ఆ పాట డిలీట్ అయినంత మాత్రాన ఉద్యమం అనేది ఆగదు. ఎందుకు ఆగదంటే తెలంగాణ యువతకు ఉపాధి కావాలి. ఫస్ట్ ఈ 40-50 సంవత్సరాల నుంచి మార్వాడీలు ఇక్కడ వచ్చి తిష్ట వేసి ప్రతి విలేజ్లో వాళ్ళ వ్యాపారాలు విస్తరిస్తున్నారు. బజ్జీ మిర్చి బండి నుంచి పానీపూరి బండి నుంచి మన సంస్కృతి మొత్తం పాడు చేశారు. స్వీట్ హౌజులు పెట్టి మన వ్యవస్థనంతా పాడు చేశారు. మన పైన వాళ్ళ పెత్తనం చేస్తూ ఎలాంటి జిఎస్టీలు, ఎలాంటి ట్రేడ్ మార్కర్ లైసెన్సులు లేకుండా, ఎలాంటి గవర్నమెంట్కి ఇన్కమ్ లేకుండా వాళ్ళు వ్యవస్థను మొత్తం పాడు చేసేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశం కల్పించాలి ప్రభుత్వం అని మా డిమాండ్. తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు మార్వాడితో పోటీ పడలేకనే ఈ రకమైనటువంటి ఉద్యమానికి తెరలేపారు అనేది కొంత పొలిటికల్గా నడుస్తున్నటువంటి చర్చ. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మేము మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడి వస్తువులు గో బ్యాక్. మా యువత పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఒక సంవత్సరం తర్వాత వీళ్ళు పనిచేస్తే మార్వాడీలు కాదు, మార్వాడీలకు మించినోడు కూడా ఇక్కడ బతకలేడు. మేము వ్యాపారం చేయగలిగితే మాకంతా నాలెడ్జ్ ఉంది కదండి. నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతాం? అవకాశం లేక, అంటే ఆర్థిక స్వేచ్ఛ లేక, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వం ఏదైనా డెవలప్ చేయడానికి మాకు ఫండింగ్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో చాలామంది యువకులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎవరు ఇట్లా తిని కూర్చోవడానికి ఎవరు ఇష్టపడరు. పని చేస్తేనే మనకు వస్తుంది. మనము జీరో పొజిషన్ నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి వాళ్ళు మార్వాడీలు గవర్నమెంట్కు ట్యాక్స్ ఎగ్గొట్టి గవర్నమెంట్ను మోసం చేసి వాళ్ళు సొంత ఆస్తులు సంపాదించుకొని మన తెలంగాణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇక్కడ కులాలు వర్ణాల వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కుల సంఘాలలో కానీ మన ఉన్నటువంటి వ్యవస్థలో మనం అందరం డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నాం. మేమందరం ఉమ్మడిగా ఒక విలేజ్ వాతావరణం ఉంటే ఈ విలేజ్లో ఫలానా వ్యక్తి ఫలానా వస్తువు అమ్మాలి. ఒక కోమట్ల షాప్ ఉంది, ఆ షాప్లోనే మనం కొనాలని పెట్టినప్పుడు మార్వాడి ఎట్లా బిజినెస్ చేస్తారండి? ఇక్కడ మేము అది నిర్ణయించుకున్నాం. రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించారు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు పోతా ఉన్నారు, ఇతర రాష్ట్రాలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. తప్పేందన్నట్టు ఒక ప్రశ్న కూడా తలెత్తా ఉంది. ఎట్లా చూస్తారు? ఇక్కడ ఏంటంటే మార్వాడి ఎప్పుడు కూడా ఏ ఒక వ్యక్తికి ఇప్పుడు మనకు అవసరం ఉందంటే, డబ్బులు లేవంటే మన ఊర్లో ఉన్నటువంటి కిరాణ్ షాప్లో కోమట్లు మనకు ఉద్ధరిస్తారు. నెల 15 రోజులకో ఇస్తామంటే మార్వాడి ఏ ఒక్కటి కూడా ఉద్ధరివాడు. రెండోది 2 నంబర్ మాల్, అంటే డూప్లికేట్ మాల్ని తీసుకొచ్చి వాళ్ళు ఒరిజినల్ బ్రాండ్స్తో అమ్ముతారు. దేనికి ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉండదు, దేనికి లైసెన్స్ ఉండదు, వాళ్ళు జిఎస్టీ కట్టరు, ఏముండదు. అక్కడి నుంచి వస్తారు, తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ ఐటమ్ అమ్ముతారు ప్రతిదీ. ఇంకోటి ఏ ఐటమ్ అయినా కల్తీ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఆ కల్తీ పైన మేము ఉక్కుపాదం మోపి మా స్వచ్ఛమైన తెలంగాణ వస్తువులను మేము తయారు చేసి మాకు తెలంగాణను కాపాడుకోవాలనుకుంటున్నాం. ఎట్లా చూస్తారు? పొలిటికల్ లీడర్ల మద్దతు కనబడట్లేదు. ఈ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశానికి అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా కూడా మద్దతు ఇవ్వట్లేదు, వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళని చెప్పేసి బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు. అటు మాధవిలత కూడా నిత్యం మీడియాలో కనబడుతుంది. ఏం చెప్తారు ఈ పార్టీలకు సంబంధం లేదు. ఇది ఏంటంటే ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవస్థ. పార్టీలు ఏం చేస్తారు? ఎలక్షన్ అప్పుడు వస్తారు, కాసేపు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. బండి సంజయ్ గారికి అంత పరిజ్ఞానం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతుందనే పరిజ్ఞానం లేదు ఆయనకు తెలుసు. ఆయన ఇప్పుడు సపోజ్కి రోడ్డు మీద కుక్క చనిపోయింది అనుకో, కుక్క చనిపోయారే హిందూకి సంబంధించిన కుక్క చనిపోయిందని ధర్నా చేస్తాడు తప్ప హిందూ వ్యక్తి చనిపోయాడంటే వాడిని పరామర్శించడానికి రాడు. నిన్న జరిగిందండి, నిన్న ఒక 5 మంది చనిపోయారు శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ర్యాలీలో. అక్కడికి వెళ్ళి ఎందుకు పరామర్శించట్లేదు? మరి హిందువులే కదా వాళ్ళందరూ. ఊర్లో గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్కడికి డబ్బులు లేక సూసైడ్ చేసుకుని చనిపోయే కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఎందుకు పరామర్శించారు? మేము అది అడుగుతున్నాం. కుల వృత్తులు విధ్వంసం అయిపోతున్నాయి వీళ్ళు రావడం వల్ల. అందుకోసమే మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే, కుల వృత్తులు బాగుపడాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకు సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి, దాన్ని డెవలప్ చేయాలి, గ్రామీణ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. అప్పుడు ఇలాంటి మార్వాడీలతో మనకి ఇబ్బంది ఉండదు. మార్వాడి వస్తువులు గోబ్యాక్, మార్వాడి గోబ్యాక్ కాదు, మార్వాడి వస్తువులు గోబ్యాక్, నకిలీ వస్తువులు గోబ్యాక్. స్వచ్ఛమైన తెలంగాణలో స్వచ్ఛమైన వస్తువులు ఉండాలి. అది గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టే విధంగా ఉండాలి. అంతేకాని దొంగలాగా బిజినెస్ చేసేవాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని అడుగుతున్నామండి. బండి సంజయ్ మీద కూడా పాట రాసి పాడని విన్నా. బట్ ఏంటంటే ఇప్పుడు అది ఇప్పుడులో లేదు. దానికి సమయం వచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్గా బండి సంజయ్ గారి ముందే వినిపిస్తాం ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ఏంటనేది. 2 లైన్లు ఏమన్నా సాయిచంద్ కీర్తిశేషులు సాయిచంద్ రాశాడు యాక్చువల్గా పాట. ఆ సాయిచంద్ రాశాడు, సాయిచంద్కి సంబంధించినటువంటి పాట అది. ఆ పాట ఇప్పుడు మనం పాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉద్యమం ఏంటంటే పక్కదే అయిపోతుంది మళ్ళీ ఆయన పాడితే. బండి సంజయ్ కూడా మనవాడే,
ఆయనకు అర్థం కాకపోవడం వల్ల ఇదంతా విచ్ఛిన్నమవుతుంది వ్యవస్థ. ఆయనకు అర్థం కావాలా. ఏమైనా పాటలు కైగడుతున్నారా ఈ మార్వాడిల మీద, ఏమైనా రాస్తున్నారా? మార్వాడి రాసిన ఇంకా చాలా పాటలు ఉన్నాయి, ఒకటి కాకుండా చాలా పాటలు ఉన్నాయి. పాట అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ పాట కంటే ముందు మన తెలంగాణ అభివృద్ధిలోకి రావాలనేది మా అభిప్రాయం. వచ్చింది మొత్తం మీద మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడి వస్తువులను మేము అసలు కొనము, వాటి దగ్గరికి పోము, మార్వాడి వస్తువులను మేము బ్యాన్ చేస్తామన్నట్టుగా మరి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఉద్యమం ఎక్కడ దాకపోతుంది, తెలంగాణ ఉద్యమం లెక్క ఉర్రెత్తున లేకొస్తుందా, లేకపోతే మరి 4 రోజుల్లో చల్లబడేటువంటి అంశమా, ఏం జరగబోతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, సోమాజ్గూడ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.